మనం వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని క్యాలరీస్లో కొలుస్తాం. మన డైట్లోని కార్బ్స్ పిండి పదార్థాల యొక్క ముఖ్య ఉద్దేశం మనకు కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే. కానీ ఇదే ఎనర్జీ మన డైట్లోని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అయిన ప్రోటీన్, ఫ్యాట్స్ నుంచి కూడా వస్తాయి. 1 గ్రామ్ కార్బ్స్ నుంచి 4 క్యాలరీస్ శక్తి, 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 క్యాలరీస్ శక్తి, 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 క్యాలరీస్ శక్తి వస్తుంది. ఇక్కడ చూపినట్టుగా కార్బ్స్ మరియు ప్రోటీన్ ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తే కార్బ్స్ యొక్క ఒకే ఒక లక్ష్యం మనకు కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే. కానీ ఇదే ఎనర్జీ మన డైట్లోని ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్ అయిన ప్రోటీన్ నుంచి కూడా వస్తుంది. కానీ ప్రోటీన్తో చాలా ఎసెన్షియల్ అవసరాలు ఉంటాయి. కండరాల నిర్మాణానికి, బాడీ రిపేర్ అవ్వడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, హార్మోన్స్, ఎంజైమ్స్ తయారీకి, బాడీ రికవరీ అంటే ప్రతినిత్యం కణాలు చనిపోతుంటాయి కదా, వాటిని తిరిగి ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండడానికి, ఇలా చాలా ఎసెన్షియల్ అవసరాలు ఉంటాయి. ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉండే 100 గ్రాముల రాగుల్లో చూస్తే 72 గ్రామ్స్ వరకు కార్బ్సే ఉంటాయి. 7 గ్రామ్ మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. కార్బ్స్ యొక్క ఒకే ఒక లక్ష్యం మనకు కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కదా. ఈ కార్బ్స్ ద్వారా వచ్చే ఎనర్జీకి తగ్గట్టుగా మనం వర్క్ చేయకపోతే మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ అధిక బరువు కారణమవుతాయి. కార్బ్స్ ఎక్కువైతే పొట్ట పెరుగుతుంది, ప్రోటీన్ ఎక్కువైతే కండ పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ కార్బ్స్ ఉన్న రాగుల్లో కార్బ్స్ తగ్గి ప్రోటీన్ పెరగడానికి స్ప్రౌటింగ్ ఒక బెస్ట్ టెక్నిక్. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్న రాగుల్లో కార్బ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, కార్బ్స్ తగ్గి ప్రోటీన్ పెంచుకోవడానికి స్ప్రౌటింగ్ ఒక బెస్ట్ టెక్నిక్. రాగుల్ని మనం స్ప్రౌట్ చేసినప్పుడు కొంత భాగం కార్బ్స్ ప్రోటీన్ లాగా మారిపోతాయి. ఇలా చాలా సింపుల్గా రాగుల్ని స్ప్రౌటింగ్ చేసుకుంటూ పొట్టు తీయని మినపప్పుతో ఇమ్యూనిటీని పెంచే హై ప్రోటీన్ రాగి ఇడ్లీ రెసిపీ నెక్స్ట్ వీడియోలో.